యూట్యూబ్లో షార్ట్స్కి ఎక్కువ ఇయర్నింగ్స్ అవుతాయా, లేదంటే ఫేస్బుక్లో రీల్స్కి ఎక్కువ ఇయర్నింగ్స్ ఉంటాయా? సో ప్రతి ఒక్క క్రియేటర్స్ అందరికీ కూడా కన్ఫ్యూజ్ ఏంటంటే ఇదేనే. ఎందుకంటే మనం యూట్యూబ్లో ఎక్కువ సంపాదించుకోవచ్చా, ఫేస్బుక్లో సంపాదించుకోవచ్చా, ఈ షార్ట్స్ తరఫున మన క్లారిటీ ఏంటి అనేది కూడా మస్తు మంది కూడా అడుగుతున్నారు. సో క్లారిటీగా మీరు కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మనకి షార్ట్స్ బెటరా లేదంటే రీల్స్ బెటరా, ఏది బెటర్ అనేది మీరు కూడా ఒక క్లారిటీకి అయితే రావచ్చు. కాబట్టి వీడియోని మంచిగా పూర్తిగా చూడండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనమైతే స్టార్టింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఉన్న కన్ఫ్యూజ్ ఏంటి, యూట్యూబ్లో షార్ట్స్ అలాగే ఫేస్బుక్లో రీల్స్. ఎందుకంటే మనం ఏ ప్లాట్ఫామ్ చూసుకున్నా కూడా తక్కువ లెంత్ ఉన్న ఈ షార్ట్స్ ఏదైతే ఉంటాయో రీల్స్, ఇవి ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. మనకి యూట్యూబ్లో చూసుకున్న అలానే ఉంటుంది, అలాగే ఫేస్బుక్లో అయితే కొంచెం ఇంకో డోస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇయరింగ్స్ తరఫున చూస్తున్నాం. సో ఇయరింగ్స్ దగ్గర అంటే మరీ 1000 ఎంత 2000 ఎంత అని కాకుండా ఒక లక్ష వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మనకి యూట్యూబ్లో ఎంత ఇయర్నింగ్స్ అవుతాయి, అలాగే ఫేస్బుక్లో ఎంతగా ఇయర్నింగ్స్ అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను ప్రూఫ్తో సహా. అప్పుడు మీరు ఒక క్లారిటీకి అయితే వచ్చేసేయండి. అలాగే ఎవరైతే ఫేస్బుక్ తరఫున ఇంకా మంచి మానిటైజేషన్ కావాలి అని మంచి అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫేస్బుక్ మానిటైజేషన్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి దాన్ని కనుక చూసుకుంటే మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకున్నాము. ఫస్ట్ అందరికీ కూడా ఎక్కువగా వ్యూస్ వస్తాయి కాబట్టి మన అందరికీ కూడా టార్గెట్ అనేది రీల్స్ పైన ఉంటుంది. అంటే ఫేస్బుక్ రీల్స్ పైన ఉంటుంది. చాలా ఈజీగా అకౌంట్ క్రియేట్ చేయవచ్చు, మనం అప్లోడ్ చేయవచ్చు అనేది ఉంటుంది. కాబట్టి తక్కువ టైంతో ఎక్కువగా వ్యూస్ వచ్చే మన ఫేస్బుక్ రీల్స్లలో ఇయర్నింగ్స్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా అయితే మీరు ఒక ఫోటో చూసుకోండి. అంటే రికార్డింగ్తోనే వద్దాం అనుకున్నా కానీ నేను పెట్టే ప్రతి ఒక్క రీల్ వీడియోకి లక్షలు రావు కదా. కొంచెం అక్కడ వరకు అయితే వెళ్ళొచ్చు, కానీ మరి 1,00,000 వరకు ప్రతి వీడియోకి రాదు. కాబట్టి కొంచెం వెతికి రికార్డ్ చేయడం అంటే కష్టం. కాబట్టి నేను ఫోటో అయితే స్క్రీన్ షాట్ తీశాను. ఇక్కడ మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. వీడియో ఏంటి అనేది మనకు అవసరం లేదండి, దాని టైటిల్ కనిపిస్తుంది, అలాగే దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది అయితే మనకి చూపిస్తుంది. ఇక్కడ ఒక వీడియో, ఇది ఏంటి 1వ తారీఖు అని ఏదైతే ఒక రీల్ అయితే అప్లోడ్ చేసాము, దానికి మనకి 93,000, ఇక ఒక 7,000తో ఏమన్నది రండి, అలాగా మనకి 93,000 ప్లేస్ అయితే వచ్చినాయి. దీనికి గాను మనకి యాడ్స్ అండ్ రీల్స్ తరఫున మాత్రమే. మళ్ళీ ఈ రీల్స్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, రీల్స్ వీడియోస్తోని మనకి మనీ ఇయర్నింగ్స్ అయ్యే మౌంటేషన్ రూల్ యాడ్స్ అండ్ రీల్స్. దాని నుంచి మనకి ఎంత ఇయర్నింగ్స్ అయ్యాయి, $1.15. అంటే ఒక 1 లాక్కి ఇక్కడ మనకి $1 ఎబో అనేది మనకి ఇయర్నింగ్స్ అయింది అనేది అయితే క్లారిటీ చూపిస్తుంది. మరి ప్రతి ఒక్క వీడియోకి కూడా ఇక్కడ దాకా వ్యూస్ వస్తే ఇంత ఇయర్నింగ్స్ అవుతాయా, మళ్ళీ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటాయి అని కూడా డౌట్ వస్తాయి కదా. ఆ క్లారిటీని కూడా చూసేద్దాం. ఎందుకు మిస్ అయిపోవడం, ఫుల్ క్లారిటీ ఉండాలి కదా. మనం ఏ అకౌంట్ మెయింటైన్ చేయాలనే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి క్లారిటీగా ఇంకొక స్క్రీన్ షాట్ కూడా చూసేద్దాము. సో ఇంకొకటి కనుక చూసుకుంటే ఇక్కడ లాంగ్ జర్నీలో అని ఒకటి చూపిస్తుంది. దీనికి 90,000 వ్యూస్ అయితే వచ్చాయి. దీనికైనా ఇయర్నింగ్స్ ఏంటంటే 87 సెంట్స్, అంటే ఇంకా $1 కూడా కాలేదు, 87 సెంట్స్ మాత్రమే అయ్యాయి. అలాగే ఇంకొక వీడియోని చూసుకుంటే ఇక్కడ మనకి 81,000 అయ్యాయి. దీనికి 1.17 సెంట్స్. ఇదేంది, దీనికేమో 90,000 అయినాయి. 90,000 అయినా కనీసం 87 సెంట్స్ మాత్రమే అయినాయి. ఇక్కడనేమో 80,000కి $1.17. అంటే మనకి కొంచెం వ్యూస్ తేడాతో కూడా ఎక్కువగా మనకి ఇయర్నింగ్స్ అయితే అవుతుంటాయి. ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది అని అంటే చెప్తాం కదండి, రీచ్ దగ్గర ఉంటుంది. సో రీచ్ అనేది ఎక్కువ మందికి అందింది అని అంటే ఆటోమేటిక్గా మనకి ఇయర్నింగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇక్కడ రీచ్ మనకి ఎంత ఉంది, స్టార్టింగ్ నుంచి వీడియోకి వద్దాము. ఎందుకంటే 1వ తారీఖు అనే దానికి కూడా మనకి 93K వ్యూస్ అయితే మనకి కనిపిస్తుంది. అంటే 93,000 వ్యూస్ అయితే ఉన్నాయి. కానీ రీచ్ ఎక్కడ వరకు ఉంది, 70,000 వరకు ఉంది. కాబట్టి మనకి $1.15 అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 90,000 వ్యూస్ ఉంది, 87 సెంట్స్. కింద మనకి రీచ్ వచ్చేసి మనకి 60,000 మాత్రమే ఉంది. దాని తర్వాత ఇక్కడ ఒక దానికి 80,000 వ్యూస్, కానీ రీచ్ అనేది 74 వరకు వెళ్ళింది. కాబట్టి ఇక్కడ మనకి 80,000 వ్యూస్ ఉన్నా కూడా $1.17 అయింది. కొంచెం ఈ రీచ్ దగ్గర మనకి వెనుక ముందు అనేది ఉంటుంది. అంటే మొత్తానికి కొంచెం మనకి 87 అంటే $1 వరకు అయితే మనకి అయ్యే ఛాన్స్ అయితే మనకి కన్ఫామ్గా ఉంది. ఏది 1,00,000 దాకా వచ్చింది అంటే $1 మనకి కన్ఫామ్ అనేది అయితే మనకి రీల్స్లో చూపిస్తుంది. అంటే రీల్స్లో కూడా గంతే ఉంది. 1000కి 0.01 సెంట్. అంటే మనకి యూట్యూబ్ షార్ట్స్లో ఎలా అయితే ఉందో ఫేస్బుక్ రీల్స్ దగ్గర కూడా మనకి అలానే ఉంది. సేమ్ 0.01 సెంట్ మాత్రమే ఉంది, అంటే 1K వ్యూస్కి. అలాగే ఇప్పుడు మనం యూట్యూబ్ షార్ట్స్ దగ్గర కూడా వెళ్దాము. అక్కడికి వెళ్ళడానికంటే ముందు మీరు మనసులో ఏమనుకుంటున్నారు, ఫేస్బుక్లో కంటే యూట్యూబ్లో ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారా, తక్కువ వస్తాయి అనుకుంటారా, ఒకసారి అయితే కామెంట్ చేయండి.
ఇప్పుడు మనము యూట్యూబ్ షార్ట్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మనకైతే చాలా తక్కువనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, చూసే వాళ్ళు తక్కువగా ఉంటారు. మంచి పర్టికులర్గా చూడండి ప్రాబ్లం గురించి అంటే ఎవ్వరు కూడా వినరు, అందుకే వ్యూస్ తక్కువగా ఉంటాయి. ఓకే, అదంతా వదిలేసేయండి. ఇక్కడ ఒక షార్ట్కి అయితే మాత్రం వ్యూస్ 82 అంటే 82,000 అయితే వచ్చినాయి. దానికి ఇయర్నింగ్స్ కూడా కిందనే చూపిస్తుంది 89 సెంట్స్ అని చూపిస్తుంది. 82,000కి 89 సెంట్స్ అని చూపిస్తుంది. అలాగే ఇంకొక రీల్ వీడియోకి చూసుకుంటే ఇక్కడ 1 lakh ఉంది, కానీ 74 సెంట్స్ మాత్రమే ఉంది. 1 lakhకి 74 సెంట్స్ మాత్రమే ఉంది. షార్ట్స్కి కూడా చూపిస్తుంది రెవెన్యూ 1Kకి ఎలా ఉంది అంటే 0.01 సెంట్ అని ఉంది. ఈ లెక్కన చూసుకుంటే 1 lakh అని అంటే మనకి $1 రావాలి, కానీ మనకి $1 అయితే రాలేదు, 74 మాత్రమే అయినాయి. ఇక్కడ డిఫరెంట్ ఎందుకు మనకి షార్ట్స్ కంటే రీల్స్లలో ఎక్కువగా ఉంది అంటే మీ అందరికీ తెలుసో లేదో, మనకు యూట్యూబ్ షార్ట్స్ నుంచి ఎర్నింగ్స్ రావాలంటే చెప్పాం కదా, స్క్రోల్ తర్వాత వచ్చే యాడ్ అనేది ఈ రెవెన్యూ మొత్తం కూడా ఆడుకున్న రెవెన్యూ అనేది పైన ఎన్ని షార్ట్స్ వెళ్ళిపోతే అందరికీ కూడా షేరింగ్ అవుతుంది. సో అలా మనము ఒక 10 షార్ట్లు చూసిన తర్వాత యాడ్ వచ్చింది అనుకోండి, ఆ 10 మందికి పోవాలి కాబట్టి మనకి తక్కువ ఇయర్నింగ్స్ అయితే 0.1 సెంట్ కూడా మనకి తక్కువగానే వస్తుంది. కానీ ఫేస్బుక్లో అలా ఉండదు, మనకి వ్యూస్తోనే ఉంటుంది. అంటే ఇంత వ్యూస్ వచ్చినాయంటే ఇంత 0.01 సెంట్ అనేది ఉంటుంది. అక్కడ పర్టికులర్గా మనకి రీచ్ అనేది చూసుకుంటుంది కాబట్టి మనకి పర్టికులర్గా 1 lakh రాకపోయినా కూడా మనకి $1 74 సెంట్స్ వరకు కూడా మనకి ఇయర్నింగ్స్ అయితే అయ్యాయి. కొన్నిసార్లు ఇంకా రీచ్ ఎక్కువగా ఉంది అని అంటే 1 lakh దానికి కూడా మనకి $2 అయిన వీడియోస్ కూడా ఉన్నాయి. కాకపోతే మరీ ఎక్కువ వచ్చినాయి, ఎందుకు చూపించడం అని అవైతే స్కిప్ చేసినాము. మొత్తానికి నా ఓన్ అభిప్రాయం అయితే మాత్రము యూట్యూబ్లో షార్ట్స్ కంటే ఫేస్బుక్లో రీల్స్ వీడియోస్తోనే మనం ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మస్తు మందికి చాలా ఈజీగా అందుతుంది. మనం గ్రూప్లలో షేర్ చేయొచ్చు, స్టోరీ పెట్టేసేయచ్చు, మన ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ మనకి చాలా ఉంటాయి. కానీ యూట్యూబ్లో అలా ఏమి ఉండదు. అయితే గీతే ఫేస్బుక్లో షేర్ చేయాలి, లేదంటే ఏదైనా కమ్యూనిటీ పోస్ట్ పెట్టాలి, అక్కడి నుంచి కూడా అంత వస్తే అనేది అయితే తెలియదు. కాబట్టి ఇదైతే నా ఒపీనియన్. ఒకసారి మీరు కూడా మీకు ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ ఉందంటే మీరు కూడా కంపేర్ చేసి దేన్ని ఎక్కువగా మనం ఫస్ట్ టార్గెట్ లాగా చూసుకోవాలి, దేన్ని సెకండ్ ఆప్షన్గా పెట్టుకోవాలని మీ ఇష్టము. దాని నుంచి కంటిన్యూషన్ అయితే ఇయర్నింగ్స్ ఎక్కువ అయ్యేదని మనం మొదలు పెట్టకుండా ఉంటుంది. ఓకేనా, చెక్ చేసుకోండి.